నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన ఎంతో పరిణితి చెందిన రాజకీయ నాయకుడయ్యాడు. ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, కానీ మొక్కవోని ధైర్యంతో దశాబ్దం పైన పోరాడి నేటి రాజకీయాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ఒక ట్రెండ్ సెట్టర్గా ఆయన పేరు నమోదు చేసుకున్నాడు. ఆయన ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన్ని నమ్మి దశాబ్దం క్రితం పార్టీ పెట్టినప్పుడు ఎంతోమంది ఐఏఎస్లు మేధావులు ఆయన అంట నడిచారు, కానీ వాళ్ళు పూర్తిగా ఆయన అర్థం చేసుకోలేకపోయారు. 2014 అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సీఎం కావాలని ఆయన కోరుకున్నాడు, అయింది. 2019 విడిగా పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చారు. మరి 2019-24 మధ్య 5 సంవత్సరాలు పాపం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నరకం అనిపించాడు అనుకోవాలి. అనేక మంది నమ్మి పార్టీలో చేర్చుకుంటే వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఒంటరి అయిపోయాడు. ఒంటరి అని చెప్పి చాలామంది అనుకున్నారు, కానీ ఆయన ఒక శక్తిగా మారటానికి ఆ 5 సంవత్సరాలు పడిన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. రాజకీయాల్లో ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, చేర్పు ఉండాలి, కూర్పు ఉండాలి. ఇవన్నీ కలిస్తే కలబోస్తే పవన్ కళ్యాణ్. అటువంటిది ఇటీవల ఆయన వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా రియలైజేషన్ అవుతున్నట్టుగా వాళ్ళ యొక్క మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళలో ముఖ్యులు. నేను కూడా సుమన్ టీవీలో ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీలో ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఎవరో కాదు, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసులు చేశాడు. ఓబులాపురం మైనింగ్ కేసులు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు కావచ్చు, పరిటాల కేసు కావచ్చు, చాలా వాట్ ఎవర్. ఇది జడ్జీలు లంచానికి అలవాటు పడిన కేసులు కావచ్చు, రకరకాల కేసులు. ఎక్కడ కూడా సోబృద్ధిని ఎన్కౌంటర్ గుజరాత్ కూడా ఆయనే కీలకంగా వివరించాడంటే ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళకు కూడా అటువంటి కేసులు ఎక్కడ భయపడిన నైజం ఒక తెలుగు బిడ్డ జేడి లక్ష్మీనారాయణ గారు. అటువంటి వ్యక్తి ఆయనతో నడిచాడు. గత ఎలక్షన్లో, అంతకుముందు ఎలక్షన్స్లో పోటీ చేశారు, కానీ టికెట్ విశాఖపట్నం ఎంపీ ఇస్తే 2.5 లక్షల ఓట్లు, అంటే 8% ఓటు బ్యాంక్ వచ్చింది. కానీ ఆ తర్వాత పరిణామ క్రమంలో సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో వెళ్ళటం వల్ల ఆయన మాట తప్పాడు అని చెప్పి ఈయన పార్టీ మారాడు. అక్కడ చాలామంది ఆయన విమర్శించారు, చాలామందికి తప్పుగా అర్థం చేసుకున్నారు. సరే, ఆ పార్టీలో నాయకులు కూడా చాలామంది తిట్టారు, బయట వాళ్ళు తిట్టారు. కానీ జనసేన సైనికులు మాత్రం జేడీ గారు లాంటి నిస్వార్థమైన ప్రభుత్వ పాలనలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి దేశంలో అటువంటి వ్యక్తి అండగా ఉంటే నెంబర్ 2గా ఉంటారు. ఆయన రావాలని కోరుకున్నారు, కానీ ఆయన రాకుండా ఇంకో పార్టీ పెట్టాడు. సరే, పక్కన పెడితే ఈ మధ్య నేను ఇంటర్వ్యూ చేసిందంటూ కూడా హిందూ సనాతన సాంప్రదాయం పట్ల పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న చొరవని ఆయన అప్రిషియేట్ చేశాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశానికి ఒక మార్గదర్శి అయ్యారు. పవన్లో నిజాయితీగా పనిచేశాడు. 100% స్ట్రైక్ రేట్ అనేది మామూలు విషయం కాదు. రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ అని నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా గతంలో జేడీ గారు చెప్పారు. కట్ చేస్తే ఈ మధ్యనే విపరీతంగా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఒక ఫ్రంట్ లైన్ మీడియాకి మాట్లాడుతూ, ఆ రోజున సినిమాలకు వెళ్ళటం నేను తప్పు అనుకున్నాను, కానీ నాదే తప్పు. నేను అలా అర్థం చేసుకోలేకపోయాను పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే సినిమా ద్వారా వచ్చే ఆదాయంతోనే పార్టీని బతికిచ్చాడు, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. అటువంటిది ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పాడు. ఓపెన్గా ఒప్పుకున్నాడు. ఓపెన్గా ఒప్పుకునే రాజకీయ నాయకులు రేరుగా ఉంటారు. జేడీ గారి గొప్పతనానికి నిదర్శనంగా చూడాలి. అదే సమయంలో ఆయన ఆదాయం వనరు సినిమాలు కాబట్టి ఆ డబ్బులతోనే కదా పార్టీ నడపాల్సింది అన్నాడు. మూడోది ఏంటంటే 100% స్ట్రైక్ రేట్తో ఈ దేశ రాజకీయాలను కూడా కంప్లీట్గా మార్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని పొగిడాడు. కాబట్టి అర్థం చేసుకోవటం ఒకటి, పోయిన వాళ్ళందరినీ కూడా వదిలేసుకుంటే ఏమీ మిగలదు, కానీ అర్థం చేసుకునే వాళ్ళని కలుపుకోవటం కూడా ఒక రకంగా మంచిదే. ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది మేధావులు, బ్యూరోక్రసీలో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే నడవాలనుకున్నారు, అర్థం చేసుకోకుండా అనేక మంది వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడికెక్కడ వెళ్ళలా. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఉన్నాడు. నిత్యం ఏదో చేయాలని తపనతో ఆయన తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి కోట్లాది రూపాయలు పేదలకు సహాయం చేశాడు. ఈ రోజున దేశ రాజకీయాల్లో దేశ ప్రధాని మోదీ గారు కూడా ఈయన పవన్ కాదు తుఫాన్ అంటున్నాడంటే, 100 కోట్ల మంది హిందువులకి కూడా ఒక ప్రతినిధిగా మారాడంటే మరి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి పరిణితి. ఈ యొక్క పార్టీని వదిలిపెట్టి వెళ్ళినాలు కూడా ఆయన దగ్గరికి చేరటానికి, వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఏంటనేది, ఆయన డిటర్మినేషను, ఆ కమిట్మెంట్ ఏందనేది పూర్తిగా అందరికీ అర్థమవుతుంది. ఏదేమైనా కానీ రేరుగా ఉంటారు ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకులు. ఎవరున్నా లేకపోయినా నేనున్నాను, ప్రజల కోసం ఉంటాను, నా వెనక ఎవరున్నా లేకపోయినా నన్ను నమ్మిన జనసేన సైనికులు ఉంటే చాలు అని చెప్పి ఒక ధైర్యం ఏదైతే ఉందో, ఈరోజు దేశంలో ప్రధానమంత్రిగా మోదీ గారిని కూడా 3వ సారిని కూర్చోపెట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించారు.
అదేవిధంగా 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీకి అటు ఇటు పాలుపోని పరిస్థితులు 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేసి ఆయన్ని మరలా రెండోసారి 2014లో ఆయనే చేశాడు అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలి. 2024లో కూడా ఇటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అమరావతి కావాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని చెప్పేసి అన్‌కండిషనల్‌గా పదవీకాంక్ష లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి గెలుపుకి కృషి చేశాడు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆ పేరు ఎంత వైబ్రేషనో ఈరోజు దేశ రాజకీయాల్లో. ఎందుకు ఫ్రంట్ లైన్ మీడియా తెలుగు మీడియాలో ఒకప్పుడు చూపించాల్సిన పొజిషన్‌లో చూపించలే. ఎక్కడో 12 పేజీ, 13 పేజీ చూశారు. ఇప్పుడు ఫ్రంట్ పేజీలో వచ్చాడంటే ఆయన ఎవరు ఆపలేరు. ఎందుకంటే స్వార్థం లేదు, పదవి కాంక్ష లేదు, డబ్బు సంపాదించాలన్న యావ లేదు. కాబట్టి ప్రజల శ్రేయస్సే నిరంతరం ప్రజల కోసం తన చివరి బొట్టు చిందించే వరకు నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజల కోసమే బతుకుతానని చెప్పి ఆయన మాటల్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు.